హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీ ముందుకి 8 ఇంట్రెస్టింగ్ వాట్సాప్ సీక్రెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ని తీసుకొచ్చాను. సో వాట్సాప్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ అదేవిధంగా ఈ వీడియోని వీలైనంత షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరితో కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా వీడియో అనేది యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అండ్ ఇంకా ఫర్దర్గా కూడా వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ లా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్కి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ట్రిక్ చూసుకున్నట్లయితే సో మనకు వాట్సాప్లో మన ఫ్రెండ్స్ అందరూ స్టేటస్లు పెడుతుంటారు కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే సో మనం ఆ స్టేటస్ని ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది మనం స్టేటస్ చూసినట్టు వాళ్ళది. సో అలా కాకుండా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ స్టేటస్ని ఎలా చూడాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టేటస్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి. సో శాంపుల్ అని పెడుతున్నాను. చూడండి, శాంపుల్ అని పెట్టాను. సో స్టేటస్ అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే నేను స్టేటస్ పెట్టాను. సో వ్యూస్ చూసుకుంటే నాకైతే వ్యూడ్ బై 0 ఉంది. నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫోన్లో చూస్తాను నా స్టేటస్ని. స్టేటస్లోకి వెళ్తే సో నా స్టేటస్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ శాంపుల్ అని ఉంది. ఇక్కడ చూడవచ్చు, శాంపుల్ అని వచ్చేసింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు వ్యూడ్ బై 1 అని వచ్చేసింది. మీరు ఇక్కడ చూడవచ్చు, వ్యూడ్ బై 1 అని వచ్చింది. సో అలా రాకుండా ఉండాలంటే సో మీరు ఏం చేయాలంటే సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు అకౌంట్ అని ఉంది కదా. సో అకౌంట్లోకి వెళ్ళండి. సో అకౌంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటుంది. సో మీరు ప్రైవసీలోకి వెళ్ళినట్లయితే కింద మనకు రీడ్ రిసిప్ట్స్ అని ఉంటుంది ఒక ఆప్షన్. మీరు ఇక్కడ చూడవచ్చు. సో రీడ్ రిసిప్ట్స్ అని ఉంటుంది. సో దాన్ని అన్టిక్ చేసేయండి, అన్మార్క్ చేయండి. సో దాన్ని అన్మార్క్ చేస్తే మీరు ఎవరు స్టేటస్ చూసినా కూడా వాళ్ళకి తెలీదు మీరు వాళ్ళ స్టేటస్ చూసినట్టు. సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక స్టేటస్ పెడతాను. సో స్టేటస్ పెట్టి దాంట్లో చెక్ చేద్దాము. సో శాంపుల్ 2 అని పెడుతున్నాను. శాంపుల్ 2 అని పెట్టాను. సో ఇక్కడ చూసుకుంటే ఆరెంజ్ కలర్లో శాంపుల్ 2 పెట్టాను. వ్యూడ్ బై 0 ఉంది. సో మళ్ళీ ఒకసారి దీంట్లో ఓపెన్ చేస్తాను నేను ఈ ఫోన్లో. సో ఈ ఫోన్లో ఓపెన్ చేసేసి స్టేటస్లోకి వెళ్తున్నాను. సో స్టేటస్లోకి వెళ్తే శాంపుల్ 2 అని వచ్చేసింది. సో ఆ శాంపుల్ 2 నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం వ్యూడ్ బై 0 అని ఉంది. సో ఈ విధంగా మీరు రిసిప్ట్స్ని అన్టిక్ చేస్తే సో మీ ఫ్రెండ్స్ ఎవరు స్టేటస్ చూసినా కూడా వాళ్ళకైతే సీన్ అని రాడు. సో ఇక్కడ వ్యూడ్ బైలో మీ నేమ్ అయితే రాదు. సో అలా రాకుండా మీ ఫ్రెండ్స్ స్టేటస్ని మీరు చూడవచ్చు. ఫ్రెండ్స్, మనం సెకండ్ ట్రిక్ చూసుకున్నట్లయితే మన ఫ్రెండ్స్ స్టేటస్ పెడతారు కదా. సో స్టేటస్ పెట్టినప్పుడు ఆ ఇమేజ్ మనకు ఒకవేళ నచ్చితే దాన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటాం కదా. సో మనకు డౌన్లోడ్ చేయడానికి అయితే ఆప్షన్ ఏం లేదు వాట్సాప్లో. అలాంటి టైంలో మనం స్క్రీన్ షాట్ తీస్తుంటాము. బట్ స్క్రీన్ షాట్ తీయకుండా కూడా మనము వాట్సాప్లో ఇమేజెస్ అండ్ వీడియోస్ స్టేటస్ ఏవైతే పెడుతున్నారో మన ఫ్రెండ్స్ వాటన్నిటిని ఈజీగా డౌన్లోడ్ చేయవచ్చు. సో దానికోసం ఏం లేదు, స్టేటస్ సేవర్ అని మీకు ప్లేస్టోర్లో ఒక యాప్ దొరుకుతుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేశాక మీకు ఈ విధంగా వస్తుంది. ఇమేజెస్ అని ఉంటుంది అండ్ వీడియోస్ అని ఉంటుంది. సో ఇమేజెస్లోకి వెళ్ళినట్లయితే మీ ఫ్రెండ్స్ పెట్టిన స్టేటస్లు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో మీరు ఆ స్టేటస్ మీద క్లిక్ చేస్తే చాలు, మనకి ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. ప్లస్ సింబల్ని క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అనేది మన మొబైల్లో సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా సింపుల్గా మన ఫ్రెండ్స్ పెట్టిన వాట్సాప్ స్టేటస్లు, వీడియోస్ అండ్ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మన మొబైల్లో. ఫ్రెండ్స్, మనం థర్డ్ ట్రిక్ చూసుకున్నట్లయితే మన ఫ్రెండ్స్, మనతో చాట్ చేసే ఫ్రెండ్సే మనల్ని అప్పుడప్పుడు బ్లాక్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు మన ఫ్రెండ్స్ మనల్ని బ్లాక్ చేశారా లేకపోతే బ్లాక్ చేయలేదో తెలుసుకోవాలనుకుంటే సో కొంచెం కష్టమే అవుతుంది, మనకైతే ఇక్కడ తెలీదు. సో అలాంటి టైంలో మనము మన ఫ్రెండ్స్ మనల్ని బ్లాక్ చేస్తారో లేదో తెలుసుకోవాలనుకుంటే సో ఒక ట్రిక్ ఉంది, నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్లాక్ చేస్తున్నాను మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి. సో బ్లాక్ చేసేసాను. ఇక్కడ చూడొచ్చు, బ్లాక్ చేశాను. ఇక్కడ చూసుకుంటే బ్లాక్ అయిపోయింది, ఇమేజ్ అయితే పోయింది, మీరు చూడొచ్చు. సో నేను మెసేజెస్ పెట్టినా కూడా మెసేజెస్ అయితే సింగిల్ టిక్కే వస్తాయి. సో మెసేజెస్ కూడా పోవు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఓన్లీ సింగిల్ టిక్కే వస్తుంది, మెసేజెస్ కూడా పోవు. సో ఇప్పుడు ఇతను నన్ను బ్లాక్ చేశాడా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ఏం లేదు. సో మీరు ఇక్కడ చార్ట్స్లోకి వచ్చేసి న్యూ గ్రూప్ అని క్లిక్ చేయండి. ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. సో ఇక్కడ నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడండి. సో గ్రూప్లో మీకు ఎవరి మీద అయితే డౌట్ ఉందో, మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారని డౌట్ ఉందో వాళ్ళని యాడ్ చేయండి. యాడ్ చేసి గ్రూప్ నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి.
శాంపుల్ అని ఇస్తున్నాను. సో టిక్ కొట్టేసేయండి. సో గ్రూప్ క్రియేట్ అవుతుంది. కుడ్ నాట్ యాడ్ బన్నీ అని వచ్చింది కదా ఇక్కడ. సో ఒకవేళ ఆ విధంగా వచ్చినట్లయితే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసినట్లే. సో మీరు గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళని యాడ్ చేసినప్పుడు వాళ్ళైతే ఆ గ్రూప్లో యాడ్ అవ్వరు ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే. ఫ్రెండ్స్, మనం ఫోర్త్ ట్రిక్ చూసుకున్నట్లయితే వాట్సాప్లో మనం అప్పుడప్పుడు చాట్ చేస్తుంటాం కదా. సో ఈ విధంగా టైప్ చేసి చాట్ చేస్తుంటాం కదా. సో ఇలా టైప్ చేయకుండా కూడా మనమైతే మెసేజెస్ని పంపొచ్చు. సో ఇక్కడ కింద చూసుకుంటే మనకు రైట్ సైడ్లో కార్నర్లో మనకు గూగుల్ సింబల్ ఉంది, వాయిస్ సింబల్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకు వాయిస్ సింబల్ ఉంది కదా. సో వాయిస్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే, సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను చూడండి, హాయ్ హాయ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మెసేజ్ అనేది వచ్చింది. సో నేను సెండ్ క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒక మెసేజ్ ట్రై చేద్దాము, హాయ్ వాట్ అబౌట్ ది డిన్నర్. చూసారా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన మెసేజెస్ని మనమైతే పంపొచ్చు మన వాయిస్ కమాండ్స్తోని. సో మనకైతే ఇబ్బందిగా టైప్ చేయడం ఇబ్బందిగా ఉన్నప్పుడు అయితే మనం ఈ వాయిస్ కమాండ్స్ యూజ్ చేసుకొని వాట్సాప్లో మెసేజెస్ అయితే పంపొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫిఫ్త్ ట్రిక్ చూసుకున్నట్లయితే ఇది స్టోరేజ్ గురించి. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే మనకు కింద డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం ఎవరితో ఎంత చార్జ్ చేస్తున్నాం, ఎంత స్టోరేజ్ వేస్ట్ అవుతుంది వాట్సాప్ వల్ల, అదంతా కూడా చూడవచ్చు. ఇక్కడ స్టోరేజ్ యూసేజ్ చూసుకుంటే మనకైతే ఈ గ్రూప్ చూసుకుంటే 25 MB ఉంది. సో ఒక్కొక్క కాంటాక్ట్లో మీరు ఎంత MB యూజ్ చేస్తారో అదంతా కూడా వస్తుంది. సో మీరు దాన్ని ఎరేజ్ చేయాలనుకుంటే మీరు విధంగా తీసేసి మేనేజ్ మెసేజెస్ క్లిక్ చేసి మీరు క్లియర్ ఆల్ మెసేజెస్ అని క్లిక్ చేస్తే ఆ మెసేజెస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఈ విధంగా మీరు కాంటాక్ట్స్ని ఫిల్టర్ చేసుకొని వాటన్నిటిని కూడా డిలీట్ చేయవచ్చు. మీ మొబైల్లో స్పేస్ని పెంచుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ కింద చూసుకుంటే మనకు లో డాటా యూసేజ్ అని ఉంది కదా. సో మీరు ఒకవేళ వాట్సాప్ని యూజ్ చేసుకొని వాయిస్ కాల్స్ ఎక్కువ చేస్తుంటే ఇక్కడ మీరు టిక్ చేసుకోండి. సో ఈ విధంగా టిక్ చేసుకోవడం వల్ల మీకైతే లో డాటా యూజ్ అవుతుంది మీరు వాయిస్ కాల్స్ చేసేటప్పుడు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సిక్స్త్ ఫీచర్ని చూసుకున్నట్లయితే మనకు తెలియకుండానే మనకైతే ఇక్కడ చార్ట్స్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో మనం నార్మల్గా మెసేజెస్ టైప్ చేసేటప్పుడు ఇక్కడ స్మైలీ సింబల్ ఉంటుంది కదా. సో దాన్ని క్లిక్ చేసి పట్టుకుంటే మనకు స్మైలీస్ వస్తాయి కదా ఇక్కడ ఇవన్నీ. సో స్మైలీస్తో పాటు మనకైతే కింద ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో గిఫ్ట్స్ కూడా మనం అయితే యాడ్ చేసి పంపొచ్చు. సో థ్యాంక్ యూ అని ఈ విధంగా గిఫ్ట్స్ని పంపొచ్చు. సో ఇంకా గిఫ్ట్సే కాదు, మనకు ఇమోజీస్ కూడా ఉంటాయి చాలా. సో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఇమోజీస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇమోజీస్ మనం సర్చ్ కూడా చేయొచ్చు ఏ ఇమోజీ కావాలో. సో సాడ్ ఇమోజీ కావాలనుకుంటే సాడ్ అని క్లిక్ చేస్తే మనకు సాడ్ ఇమోజీస్ అన్నీ కూడా వస్తాయి. సో మీకు హ్యాపీ ఇమోజీ కావాలనుకుంటే మీరు ఇక్కడ హ్యాపీ ఇమోజీ అని టైప్ చేయొచ్చు, హ్యాపీ ఇమోజీస్ అన్నీ వస్తాయి. సో ఈ విధంగా మీకు ఏ ఇమోజీ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకైతే ఇంకా గిఫ్ట్స్ని వాటన్నిటిని కూడా మనం అయితే ఇక్కడ నుండి పంపొచ్చు. ఫ్రెండ్స్, మనం సెవెంత్ ట్రిక్ చూసుకున్నట్లయితే మనకు వాట్సాప్లో టెక్స్ట్లు పంపిస్తాం కదా, ఏదో ఒక మెసేజ్ పంపించేటప్పుడు అయితే మనకు నార్మల్ ఫాంట్ ఉంటుంది. సో ఇలా కాకుండా మనం ఏమైనా స్పెషల్ మెసేజెస్ పంపేటప్పుడు ఏమైనా స్పెషల్ ఫాంట్ స్టైల్లో పంపాలనుకుంటే సో మనకు ఇక్కడ ఒక యాప్ ఉంటుంది మనకు, స్టైలిష్ టెక్స్ట్ అనేసి. సో ఇది మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. మీ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసాక మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం పంపాలనుకుంటున్నారో దాన్ని ఎంటర్ చేయండి. సో నేను హ్యాపీ బర్త్డే అని టైప్ చేస్తున్నాను, బర్త్డే అని టైప్ చేశాను. సో మనకైతే ఆ ఫాంట్ అనేది ఈ విధంగా వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుండి మీరు ఫాంట్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఏ ఫాంట్ కావాలో అది. సో నేను ఫస్ట్ ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ ఫాంట్ నాకు కావాలనుకుంటే ఇక్కడ మనకు సైడ్కి వాట్సాప్ సింబల్ ఉంది కదా. సో వాట్సాప్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో సెండ్ టు అని వస్తుంది మనకు, సెండ్ టు క్లిక్ చేసి టిక్ కొట్టేస్తే వాళ్ళకు ఆ విధంగా మెసేజ్ అనేది పోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకు మెసేజ్ అయితే ఆ ఫాంట్లో పోయింది. సో ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్లో మీరు అయితే మెసేజెస్ని పంపొచ్చు. ఫ్రెండ్స్, మనం ఫైనల్గా లాస్ట్ ట్రిక్ చూసుకున్నట్లయితే మనకైతే ఇటువంటి మెసేజెస్ వస్తున్నాయి, మీరు చూసే ఉండొచ్చు. సో డోంట్ టచ్ హియర్, టచ్ చేస్తే మనకు వాట్సాప్ హ్యాంగ్ అవుతుందని. సో మనం టచ్ చేసి చూద్దాము. సో టచ్ చేస్తే మనకైతే వాట్సాప్ అయితే హ్యాంగ్ అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. వాట్సాప్ హ్యాంగ్ అయిపోయింది. సో ఇది ఎందుకని చాలామందికి అయితే ఒక డౌట్ ఉంది. సో దీంట్లో అయితే పెద్ద జిమ్మిక్ ఏం లేదు. సో ఆ మెసేజ్లో ఒక కోడ్ ఉంటుంది. సో ఒక పెద్ద కోడ్ని దాంట్లో పెట్టేసి ఆ మెసేజ్ని పంపిస్తున్నారు. సో ఆ మెసేజ్ మనకు వాట్సాప్లో ఓపెన్ చేసినప్పుడు ఆ కోడ్ అనేది వాట్సాప్ రీడ్ చేయలేకపోతుంది. సో అది వేరే ఫార్మేట్లో ఉండడం వల్ల ఆ ఫార్మేట్ని రీడ్ చేయలేకపోతుంది వాట్సాప్. అందుకే
వాట్సాప్ అనేది ఫోర్స్ స్టాప్ అయిపోతుంది. సో ఇదే రీజన్, దాంట్లో పెద్ద మ్యాజిక్ ఏం లేదు, దాంట్లో జిమ్మిక్ ఏం లేదు. సో వాట్సాప్లో సపోర్ట్ చేసే ఫార్మాట్సే వాట్సాప్లో ఓపెన్ అయితే, సో దానికి సపోర్ట్ చేయని ఫార్మాట్ పట్టుకొచ్చి దాంట్లో పెట్టి మనం ఓపెన్ చేస్తే ఈ విధంగానే ఫోర్స్ స్టాప్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా వాట్సాప్లో ట్రిక్స్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ ట్రిక్స్ అన్నిట్లో మీకే ట్రిక్ నచ్చిందో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ అది కాకుండా నేను చెప్పిన ఏ ట్రిక్స్ కాకుండా మీకేమైనా కొత్త ట్రిక్ తెలిస్తే వాట్సాప్ గురించి కింద కమెంట్స్లో షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా యూజ్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు కింద కమెంట్స్లో అడగండి. అండ్ ఇటువంటి మరిన్ని టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.